ఆల్ వెల్కమ్ టు గై టాక్స్. సంక్రాంతి వీడియో పెట్టినా కదా, దానికి ఇది కంటిన్యూషన్ అనమాట. ప్రీవియస్ వీడియోలో పూజ అయ్యేంత వరకే పెట్టిన. సో పూజ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్న తర్వాత ఏం చేసినాం అనేది ఈ వీడియోలో చూసేయండి. మనం ఇంట్లోనే చెట్లు పెంచుకుంటే ఎన్ని అడ్వాంటేజెస్ కదా. అండ్ దట్టు తమిళపాకులు అయితే చాలా యూజ్ అవుతాయి. ఏం పూజలైనా ఏం ఫెస్టివల్స్ అయినా కూడా ఊరికి మార్కెట్కి పోయి కొనే అవసరం లేకుండా బయటకు వచ్చి ఇట్లా చెట్టు ఉంటే ఈజీగా తీసేసుకోవచ్చు. ఇక్కడ చైతన్య అయితే తమలపాకులు తీస్తున్నాడు పూజ కోసం. ఇట్లా పండగకి నా శారీ చూడండి. అత్తే శారీ చాలా బాగుంది కదా. సో నాని వీడియోలో పడుతుంది మంచిగా చూపి అని అడుగుతున్నాడు. అండ్ ఇంకా చైతన్య గురించి తెలిసిందే, జోకులు వేస్తా ఉన్నాడు ఊరికే. అత్త ఏమో ఏంది మొత్తం నాకే వీడియోస్ తీస్తున్నారు అంటే, చిన్న అత్త ఉండి పండగ అంతా నీదే, నువ్వే మంచిగా రెడీ అయినావు, మేము ఇంకా రెడీ కాలే అంటుంది. మామయ్య అండ్ అత్తయ్య అయితే మంచిగా రెడీ అయ్యి వచ్చేసారు. మాకైతే టైం లేకుండా, ఎందుకంటే పూజ ఒక సర్టెన్ టైంలో చేయాలని టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్ దాటిపోతే మళ్ళీ ఆఫ్టర్నూన్ అయిపోతుందని పూజ అయిపోయిన తర్వాత శారీ కట్టుకుందామని వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ పూజ మామయ్య చేస్తున్నారు కాబట్టి పూజ అయిపోయేంత వరకు మామయ్యని మాట్లాడొద్దని చెప్పారు అత్తయ్య. కానీ మామయ్య మధ్య మధ్యలో మాట్లాడిస్తూ ఉంటే అత్తయ్య సీరియస్ అయిపోతున్నారు. వాళ్ళిద్దరిని చూస్తుంటే టామ్ అండ్ జెర్రీ లాగా అనిపించింది మాకు. సో వెనకాల నుంచి అట్లా చిన్నగా నవ్వుకుంటున్నాం. అండ్ చైతన్య అయితే ఎప్పుడు మామయ్య షర్ట్స్ వేసేసుకుంటాడు. ఈ పండగ కూడా అట్లనే మామయ్య షర్ట్ వేసుకున్నాడు. అదే అత్తయ్యకి చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ సంక్రాంతి రోజు పెద్దలకి ఇష్టమైన వంటలన్నీ వండి పెడతారు కదా. సో మా వంటలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ ఆకులు వేస్తున్నారు, అరిటాకుల్లో పెడతారు. వీటన్నిటికీ ఒక టైం ఉంటుంది, ఆ టైంలోనే పెట్టాలన్నమాట. సో ఆ టైం అయితే అయ్యింది, అందుకే ఇక్కడ స్టార్ట్ చేసిండు మామయ్య. మాకైతే 3 టైమింగ్స్ చెప్పిండ్రు. అందులో ఫస్ట్ టైమింగ్లో అవ్వాలని సెకండ్ టైమింగ్లో చేసుకున్నాం. మనం రెగ్యులర్గా వండుకునే ఫుడ్ కంటే పూజ అండ్ ఫెస్టివల్స్ టైంలో చేసుకునే ఫుడ్ చాలా టేస్ట్ అనిపిస్తుంది కదా. మీకు కూడా అంతేనా? ఆంధ్రాలో సంక్రాంతిని పెద్ద పండుగ అని చెప్పి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. విలేజెస్లో అయితే సంక్రాంతి ఫెస్టివల్ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ చాలా ప్లేస్లలో కోళ్ళ పందాలు కూడా అయితే, మా ఊర్లో అయితే కోళ్ళ పందాలు కావు కానీ చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. మంచిగా సంక్రాంతి రోజు పెద్దలకు పెట్టిన ప్రసాదం తినేసి కొత్త బట్టలు వేసుకొని అట్లా బయటకు వెళ్ళి అందరితో ఆడుకుంటాము. సో నేనైతే చిన్నప్పుడు ఇట్లనే చేస్తుండే. ఇంక ఇక్కడ మామయ్య అయితే పెద్దలు కొనిన వంటలన్నీ ఆల్మోస్ట్ పెట్టేసిండు అరిటాకులో. సో ఈ సంక్రాంతి ఫెస్టివల్ వల్ల మనం మన పెద్దలకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నట్టే, ఎందుకంటే వాళ్ళ వల్లనే మనం ఇట్లా ఉన్నాం కాబట్టి. సో వాళ్ళకి ఇష్టమైన వంటలు వండి పెట్టి అండ్ కొత్త బట్టలు కూడా తీసుకొని, ఇంకా ఫైనల్గా వాళ్ళు తినకపోయినా కూడా వాళ్ళ పేరుతోటి మనమే వేసుకుంటాం కాబట్టి ఆ హ్యాపీనెస్సే వేరు. సో మన పెద్దల్ని మనం ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాం, కానీ వాళ్ళకంటూ ఒక స్పెషల్ డే ఉంటే అది చాలా మంచిగా అనిపిస్తుంది. సరిపోయారు ఇద్దరును. అయితే మామయ్యకి సిస్టర్ కూడా ఉండే అంట, కానీ నాని వాళ్ళకైతే తెలియదు అంట. వాళ్ళు పుట్టక ముందే చనిపోయారు. నానికి మేనత్త అవుతారు కదా, నాని మేనత్త కోసం అని చెప్పి నా శారీ పెడుతున్నారు. సో మేనత్త అంటే ఇంటికి ఆడపిల్ల కాబట్టి తాంబూలం కూడా ఇస్తున్నారు కొత్త బట్టలతోటి. నేనైతే చాలా నమ్ముతా, మన పెద్దవాళ్ళు మనతో లేకపోయినా కూడా వాళ్ళ ఆశీస్సులు అయితే మనతోనే ఉంటాయని. ఎందుకంటే నాకు మా తాతయ్య వాళ్ళంటే చాలా ఇష్టం. మా డాడీ వాళ్ళ డాడీ అండ్ మమ్మీ వాళ్ళ డాడీ ఇద్దరు లేరు, ఇద్దరు చనిపోయారు. అండ్ వాళ్ళకు కూడా మేమంటే చాలా ఇష్టం. నేను బాగా మిస్ అవుతున్నా అంటే మా తాతయ్య
తాతయ్య వాళ్ళిద్దరినే. ఇయర్లీ వన్స్ కాదు, నేను డైలీ తలుచుకుంటా. అండ్ నాకు ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా మా తాతయ్య గుర్తొస్తున్నాడు, ఏడుపు వస్తుంది. అండ్ మా తాతయ్య అయితే మన్మలు అంటే ప్రాణం పెడతాడు. అండ్ నేనైతే ఇంకా 2 years మా తాతయ్య దగ్గరే ఉన్నా. ఊర్లో చదువుకున్నా అని చెప్పిన కదా ఒక షార్ట్ వీడియోలో. మా తాతయ్య స్కూల్లో వర్క్ చేస్తుండే అండ్ నేను ఆ స్కూల్లోనే చదువుకున్నా 6th and 7th. ఇంకా అట్లా నాకు మా తాతయ్యతో బాండింగ్ చాలా ఎక్కువైంది. మా తాతయ్యతోనే తిరుగుతూ ఉండే అన్ని ఊర్లకి. సరిగా చదవకపోయేదాన్ని అప్పుడు. అండ్ టీచర్స్ కూడా ఏం అనకపోయేవారు, నన్ను కొట్టకపోతుండే కూడా మా తాతయ్య వల్ల. ఇవన్నీ డీటెయిల్ గా నేను మా విలేజ్ వీడియోస్ పెడతా కదా అప్పుడు చెప్తా. ఇప్పుడైతే మన సంక్రాంతి వీడియోలోకి వచ్చేద్దాం. మా సంక్రాంతి పూజ అయితే చాలా మంచిగా ప్రశాంతంగా అయిపోతుంది. ఇట్స్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ క్యాచ్ గైస్. నేను కూడా అనుకోలేదు క్యాచ్ పడతా అని. ఇక్కడ చైతన్య ఏమన్నాడు మీకు ఎవరికైనా వినిపిస్తే కామెంట్లో చెప్పండి. మా పూజ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. అండ్ మంచిగా మామయ్య దండం పెట్టుకుంటున్నారు. మామయ్య అయిపోయిన వెంటనే అందరూ దండం పెట్టుకుంటారు. పూజ అయిపోయిన వెంటనే మేమైతే సంధ్య వదిన వాళ్ళకి ఫోన్ చేసినాం. సంధ్య వదిన అంటే నానికి పెద్దనాన్న కూతురు అనమాట. వాళ్ళు పూణేలో ఉంటారు. అండ్ ఆ రోజు వదిన బర్త్డే. అప్పటికి వదిన వాళ్ళ పూజ అయితే అవ్వలేదంట. ఇక్కడ దండం పెట్టుకున్నారు. అండ్ మేమందరం వదినకు కూడా విష్ చేసేసినాం. అండ్ మన కృషికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ గేమింగ్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ లో అడగండి, నేను మెన్షన్ చేస్తా. ఇంకా ఆ కాల్ అయిపోయిన వెంటనే సాయికి కాల్ చేసినాం. సాయి అంటే నానికి ఫస్ట్ బ్రదర్. తను యూకేలో ఉంటాడు. అయితే లిఫ్ట్ చేయలేదు, పడుకున్నాడేమో. ఇంక ఈలోపు పూజ అయిపోయింది కాబట్టి ఇల్లు మొత్తం ధూపం వేయమని చైతన్యకి ఇచ్చిండు మళ్ళీ ఆ రెస్పాన్సిబిలిటీ. ఇంకా చైతన్య 10 rupees తీసుకొని ధూపం అయితే వేసిండు. ఇంకా పూజలో ఫైనల్ ఘట్టం అనమాట ఇది. పూజ అయిపోయింది, మంత్రాలు అయిపోయినాయి, ఇంకా హారతి ఇచ్చేది ఒక్కటే ఉంది. అయితే నాకు నానికి హారతి ఇమ్మని చెప్పిండ్రు. నాకు అప్పుడు అనిపించింది శారీ కట్టుకొని ఉంటే బాగుండని. లేట్ అయిపోయిందని కట్టుకోలేదు. జయ మంగళమునతమా అత్తయ్య మామయ్య అయితే దేవుడి పాటలు చాలా బాగా పాడతారు, భజన పాటలు. ఇంకా పూజ అంతా అయిపోయినాక మేము మంచిగా రెడీ అయ్యి తినేసి ఇంట్లో తంబోలా స్టార్ట్ చేసినాం ఫ్యామిలీ మొత్తం కూర్చొని. మాకైతే తంబోలా మోస్ట్ ఫేవరెట్ గేమ్ అనమాట. అత్తయ్య మామయ్య కూడా చాలా మంచిగా ఆడతారు. సో మా దగ్గర కాయిన్స్ లేకుండే టీవీలో పెట్టుకున్నాం కాయిన్స్. ఇక్కడ గేమ్ ఆడిందేమో తక్కువ కానీ జోక్స్ ఎక్కువ. నవ్వుతూనే ఉన్నాం గేమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. అండ్ ఇందులో ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఒక ప్లేస్ లో కూర్చుంటే మంచిగా వస్తే అదే ప్లేస్ లో స్టిక్ అయిపోతారు అనమాట. సో చైతన్య మీకు కనిపిస్తున్నాడు అక్కడ స్టెప్స్ మీద కూర్చున్నాడు. ఎందుకంటే చైతన్య ఎప్పుడు స్టెప్స్ మీద కూర్చుంటేనే చైతన్యకు మంచిగా వస్తాయి, లేకపోతే మనీ రావు. అండ్ నేను కూర్చున్న ప్లేస్ లో అయితే సాయి కూర్చునేవాడంట. సాయికి చాలా మంచిగా వస్తుండే అంట మనీ. సో ఆ ప్లేస్ కోసం అయితే మేము అందరం కొట్టుకుంటాం. ఎవరు ఫస్ట్ కూర్చుంటే వాళ్ళేది ఆ ప్లేస్. చెప్పాలంటే అది నిజమే. ఆ ప్లేస్ లో ఎవరు కూర్చున్నా కూడా వాళ్ళకి మనీ మంచిగా వస్తాయి. The game is about to start. Bingo.ts wishes you good luck. మీరు కూడా ఇట్లనే మీ ఫ్యామిలీతో తంబోలా ఆడతారా? కమెంట్లో చెప్పండి. ఇంకా మేము తంబోలా అయిపోయిన తర్వాత తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కైట్ ఎగరడానికి చెర్లపల్లి లేక్ దగ్గరికి అయితే పోతున్నాం. చెర్లపల్లి లేక్ ఇక్కడికి చాలా దగ్గర. అండ్ అక్కడ మంచి గాలి కూడా వస్తుంది కాబట్టి అక్కడికే పోతున్నాం. చైతన్య అండ్ మనోజ్ అయితే 2 kites తీసుకొని వచ్చిర్రు. అయితే అందులో దానికి థ్రెడ్ కట్టి తీసుకొని పోయినాం లేక్ దగ్గరికి.
సో నాని అంత కష్టపడి థ్రెడ్ కట్టిండు ఒకదానికి. ఇక్కడికి వచ్చి ఎగరేస్తే ఆ కైట్ అయితే ఎగరలేదు, పడిపోయింది కిందికి. ఎందుకంటే నాని థ్రెడ్ కడుతున్నప్పుడు అది చినిగిపోయింది. పర్లేదు ఎగురుతుంది అనుకున్నారు కానీ ఎగరలేదు, ఇంకా వదిలేసిండ్రు. సో ఏం భయపడ అవసరం లేదు, మన దగ్గర ఇంకొక కైట్ ఉందని చెప్పి ఇంకొక కైట్ కి థ్రెడ్ కట్టిరు. ఇక్కడ నాని అని చైతన్య అయితే వాళ్ళ బెల్లంపల్లి స్టోరీస్ చెప్తున్నారు. బెల్లంపల్లిలో గ్రౌండ్ లో మంచిగా స్పీకర్స్ పెట్టి అందరూ కైట్స్ ఎగరేస్తుండే అంట. ఇంకా సిటీస్ లో అయితే బిల్డింగ్స్ మీద స్పీకర్స్ పెట్టుకొని ఎగరేస్తారు కదా. అండ్ ఈ సెకండ్ కైట్ కి అయితే దారం చాలా కష్టపడి కట్టిండు. మళ్ళీ దీంతో చాలా ట్రయల్స్ చేస్తే ఇది ఫస్ట్ ఎగరలేదు, చాలా టైం తీసుకుంది. ఇంకా మాకైతే చిరాకు వచ్చింది, ఇంట్రెస్ట్ పోయింది కైట్ ఎగరేయాలని. ఇంకా మా ఫేసెస్ చూసి దానికి ఎగరాలనిపించిందేమో, అప్పుడే ఎగిరింది లాస్ట్ మూమెంట్ లో. ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో చాలా స్ట్రగుల్స్ తర్వాత మంచి ఎగిరింది కదా. మేము ఫుల్ ఖుషిలో ఉంటే పక్కన ఒక చిన్న పిల్లల గ్యాంగ్ ఉంది, వాళ్ళేమో మా కైట్ ని కట్ చేయాలని ట్రై చేస్తున్నారు. మీరు షార్ట్ వీడియోలో చూస్తే తెలిసే ఉంటుంది. ఎగిరిన ఒక 5-10 minutes కి మా కైట్ అయితే కట్ అయిపోయింది. ఇంకా మేము అందరం మా చేతుల్లో కైట్ ని కూడా తీసుకొని 5-10 minutes కూడా ఎగిరేయక ముందే మా కైట్ అయితే కింద పడిపోయింది. ఇంకా చిన్నపిల్లలకి అంతే కదా, కైట్ ని కట్ చేయడంలో వాళ్ళకి అదొక హ్యాపీనెస్. సో మా కైట్ అయితే కట్ చేసేసిండ్రు వాళ్ళు సక్సెస్ఫుల్ గా. సో ఈ కైట్ కట్ అయిపోయినాక చైతన్యాలు మళ్ళీ అడిగిండ్రు తీసుకురావాల కైట్ అని. వద్దని చెప్పినా మేము ఇంటికి పోయినాం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అందరం రెడీ అయ్యి పార్క్ వెళ్దాం అనుకున్నాం. అయితే పార్క్ క్లోజ్ ఉండే, మళ్ళీ లేక్ దగ్గరికి వచ్చి కొన్ని ఫొటోస్ అట్లా దిగి నేను నాని అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరినాం. ఆ వీడియోస్ నెక్స్ట్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.